నా అనేవారు లేకుండా అనాథలుగా ఉన్నవారికి రాజ్యాంగపరమైన చట్టం కావాలని అంటున్నారు హోప్ సొసైటీ అధ్యక్షులు గాదె ఇన్నయ్య. సమాజంలో అందరినీ ఎలా అయితే గుర్తిస్తున్నారో అలాగే అనాథలను కూడా గుర్తించేందుకు పార్లమెంటు ద్వారా చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఐఎంఏ హాల్లో హోప్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో అనాథల హక్కుల కోసం చట్టం తీసుకురావాలంటూ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోప్ సొసైటీ అధ్యక్షులు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. సభా అధ్యక్షులుగా వెల్మల విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవప్రతులను ఆవిష్కరించారు. అమ్మా నాన్నలు లేని వారే అనాథలని అందరికీ తెలుసు. కానీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా లభించని అనాథలని ఎవరూ గుర్తించరు. కష్టపడి 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ చదవాలనుకున్న అనాథ పిల్లల కష్టం వర్ణనాతీతం. పై చదువులు చదువుకోవాలంటే కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం వెళ్లిన వారికి అధికారులు వేసే ప్రశ్నలకు సమాధానం ఉండదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రతినిధులు గుర్తు చేశారు. మతం, కులం, గుర్తింపు, చదువు, పుట్టిన తేదీ, అడ్రస్ ప్రూఫ్, తల్లిదండ్రుల వివరాలు, అన్నం ఎవరు పెడతారనే ప్రశ్నలకు సమాధానం కావాలంటున్నారు. ఇందుకోసమే రాజ్యాంగపరంగా చట్టం రావాల్సిందేనని గుర్తు చేశారు. అనాథ పిల్లల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని గాదె ఇన్నయ్య పిలుపునిచ్చారు. మహాసంకల్పంతో చేపట్టిన మిస్డ్ కాల్స్ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కాల్స్ ఆధారంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనాథల హక్కుల చట్టంపై చర్చించే వీలవుతుందని ఆయన చెప్పారు. భారత పార్లమెంటు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు దీని వెంటనే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని 4 కోట్ల అనాథ బిడ్డల జీవితాల్లో వెలుగు నింపడానికి, వాళ్ళకు గుర్తింపునివ్వడానికి, వాళ్ళని కూడా ఈ భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి, వాళ్ళు అందరిలాగా వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న అనాథ బిడ్డలకి కేంద్రం వెంటనే దీనికి చట్టం తీసుకురావడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. ఇటు హోప్ సొసైటీలోని మా ఇల్లు ఆశ్రమంలో ఉంటూ పీజీ వరకు చదువుకున్న పూజ తన భావోద్వేగాన్ని మీడియా ముందుంచింది. ఎంఆర్ఓ కార్యాలయంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకునేందుకు ఏదైనా ఇబ్బందులను వెల్లడించింది. అనాథలు ఈ సమాజంలో మనుషులు కాదా? అనాథ అనగానే అమ్మా నాన్న లేకపోవడం మాత్రమే అని అందరికీ తెలుసు. కానీ అమ్మా నాన్నలతో పాటు ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ అనాథలను గుర్తించదు? వాళ్ళకంటూ ఆధార్ కార్డు వద్దా? వాళ్ళకంటూ రేషన్ కార్డు వద్దా? బట్ ఈ గవర్నమెంట్ ఎలా అయినా వీళ్ళకు ఇండియన్ సిటిజన్స్ గా, మామూలు మనుషులను ఎలా అయితే ఆధార్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి ఇండియన్ సిటిజన్స్ గా గుర్తిస్తున్నారో, అనాథలని కూడా అన్ని సర్టిఫికేట్స్ కల్పించి వాళ్ళని కూడా ఇండియన్ సిటిజన్స్ గా గుర్తించాలి. వీళ్ళకి కూడా పార్లమెంట్ లో ఒక చట్టం తేవాలి. ఖచ్చితంగా మేలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అప్పటి వరకు ఖచ్చితంగా ఆర్ఫన్స్ కి ఒక ఐడెంటిటీ ఇవ్వండి అని మేము ప్రభుత్వం కోరుతున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలంతా సమాజంలో అనాథలను గుర్తించాలని ముక్త కంఠంతో కోరారు.